వీళ్ళు కానీ కుర్చీలు గిట్ట తీసుకోపోయింటే మనకు బేరం అయ్యేదే కాదు. హలో గైస్, అందరికి పొద్దున్నే 4 గంటలకైతే మనం బయలుదేరామన్నమాట బేరానికి. చలో మరి వెళ్దాం. ఇక్కడైతే ఒక ఛాయ్ అయితే తాగేసి బయలుదేరదాము. ఫస్ట్ ఇక్కడైతే ఆపామన్నమాట. ఇక్కడ ఆపి ఒక జత అయితే తీసుకున్నారు ఇక్కడ. మళ్ళీ నెక్స్ట్ అయితే ఇక్కడైతే ఆపామన్నమాట. ఇక్కడ 3 కుర్చీలు అయితే తీసుకున్నారు. ఇక్కడైతే వీళ్ళైతే ఆపారు గుడి కోసం అని 10 కుర్చీలు అయితే తీసుకున్నారు అనమాట. వీళ్ళు కానీ ఆపకపోయి ఉంటే మాత్రం ఇక్కడ బేరం అయితే కాదనమాట. వాళ్ళైతే కుర్చీలు అయితే అన్నీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడైతే నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. హలో గైస్, అందరికి ఈరోజు అయితే మనకు బేరం అయిందా కాలేదా అనేది మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి. మనమైతే పొద్దున్నే బయలుదేరాం అనమాట. ఈరోజు అయితే చాలా లేట్ అయింది. ఫస్ట్ అయితే ఒక ఛాయ్ అయితే తాగాను అనమాట. ఇప్పుడైతే మనం బయలుదేరదాము. ఫస్ట్ అయితే ఇక్కడ ఆపారు. ఇక్కడ ఒక జత అయితే తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ ఆపారు. ఇక్కడ ఒక 2 జతలు అయితే తీసుకున్నారు. ఇప్పుడైతే టైం అయితే మధ్యాహ్నం 1 అవుతుంది అనమాట. మనకైతే బేరం అయితే అస్సలు కాలేదు. అల్లగా సాయంత్రికి ఈరోజు అయితే బేరం అయితే ఎలా జరిగిందో చూద్దాం పదండి. పొద్దున్నే అయితే మనం అయితే బయలుదేరాం అనమాట బేరానికి. ఫస్ట్ అయితే ఒక ఛాయ్ అయితే తాగేస్తాం అనమాట. నేను వీడియో ఇస్తుంటే మావాడైతే నవ్వుతున్నాడు. మన బండి అయితే అక్కడ ఆపేసి అయితే మనం మంచిగా ఒక ఛాయ్ అయితే తాగుతున్నాం అనమాట. ఇప్పుడైతే మనం అయితే వెళ్దాం పదండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఆపేశారు అనమాట. ఇక్కడ ఆపైతే ఒక జత అయితే తీసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చి ఆపారు. ఇక్కడైతే 2 జతలే తీసుకున్నారు అనమాట. మనం ఇప్పటికైతే 4 ఊర్లు అయితే తిరిగామన్నమాట. ఇప్పటికైతే 2 జతలు అయితే ఉన్నాయి. ఇంకా 2 ఊర్లు అయితే ఉన్నాయి అనమాట. 2 ఊర్లు తిరిగేసి అయితే వెళ్దాం. ఉన్న 2 జతలు అయితే అక్క వాళ్ళు అయితే తీసుకున్నారు అనమాట. ఇప్పటికైతే మన కుర్చీలు అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే టైం వచ్చేసి 12 అవుతుంది. ఇప్పుడైతే మనం అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మన కుర్చీలు అయితే అయిపోయినాయి. అల్లో అందరికి ఈరోజు అయితే మనం అయితే కుర్చీలు అయితే అమ్మడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈరోజు మనం అయితే ఎన్నో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే నేనైతే ఒక ఛాయ్ అయితే తాగాను అనమాట. మన వాళ్ళు అయితే ఇక్కడైతే లైన్ అయితే కూర్చున్నారు అనమాట. మంచిగా ఛాయ్ అయితే తాగుతున్నారు. అట్లా నేను కూడా ఒక ఛాయ్ అయితే తాగుతున్నాను. సరే ఇప్పుడైతే మనం అయితే బయలుదేరుతామంటారు బేరానికి. ఫస్ట్ అయితే ఇక్కడ ఆపేసి అయితే ఒక జత అయితే తీసుకున్నారనమాట అక్క వాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ అయితే ఇక్కడ ఆపేసారు అనమాట. ఇక్కడ ఆపేసి అయితే 4 జతలు అయితే తీసుకున్నారు అనమాట. మళ్ళీ నెక్స్ట్ అయితే ఇక్కడ ఆపారు అనమాట. ఇక్కడ ఆపేసి అయితే 2 జతలు అయితే తీసుకున్నారు అనమాట. ఇప్పుడైతే కుర్చీలు అయితే అయిపోయినాయి అనమాట మనకి. ఇప్పుడైతే టైం వచ్చేసి 11 అవుతుంది. ఇప్పుడైతే మనం అయితే ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. ఈ వీడియో హలో గైస్, అందరికి వెల్కమ్ టు సంతోష్ వ్లాగ్స్. ఈ రోజు అయితే పొద్దున్న అయితే మనం బేరానికి అయితే బయలుదేరాం అనమాట. వర్షం అయితే పడుతుంది, మీరే చూడండి. ఇదిగోండి బాగా అయితే వర్షం అయితే పడుతుంది. ముంగడెళ్ళి అయితే మా తమ్ముడు బండి చూడండి. వర్షం అయితే బీభత్సంగా కొడుతుంది. ఈ వర్షం బాగా పడుతుంది అనేసి ఇంటికైతే వెళ్తున్నాము. హలో గైస్, అందరికి వెల్కమ్ టు సంతోష్ వ్లాగ్స్. పొద్దున్నైతే బేరానికి అయితే వెళ్తున్నాను. ఈ రోజు నేను ఎన్ని కుర్చీలు అయితే అమ్మానో తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే ఒక ఛాయ్ అయితే తాగేసి అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ ఆపేసి అయితే 5 కుర్చీలు తీసుకున్నారు వీళ్ళు. మళ్ళీ నెక్స్ట్ అయితే ఇక్కడ అయితే ఆపేసి అయితే వీళ్ళైతే 18 కుర్చీలు అయితే తీసుకున్నారు. ఇక్కడ వీళ్ళైతే 7 కుర్చీలు అయితే వీళ్ళే తీసుకున్నారు. చూడండి మీరే, 7 బండి అయితే ఖాళీ అయిపోయింది. మళ్ళీ ఇక్కడైతే వీళ్ళైతే 2 కుర్చీలు అయితే తీసుకున్నారు. ఈ రోజు అయితే బేరం అయితే మంచిగా అయితే జరిగింది అనమాట. ఇప్పుడైతే మనం అయితే ఇంటికైతే వెళ్తున్నాము. మన బండ్లో అయితే కుర్చీలు అయితే ఎంతగానో అయితే లేవు. ఒక్క జత అయితే మిగిలింది. మనం ఒక్క జత పట్టుకొని అయితే ఇంటికైతే వెళ్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మన అకౌంట్ అయితే ఫాలో అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.